ముందుగా తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శివాయ గురవే నమః. మన్మథనామ సంవత్సరములో ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలు, గుణగణాలు, వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి మన్మథనామ సంవత్సరంలో అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపి తులారాశి కిందకు వస్తుంది. ఈ యొక్క తులారాశి వారు ఈ మన్మథనామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయం 8, రాజపూజ్యము 7, అవమానము 1. ఈ యొక్క తులారాశి వారికి అదృష్టరత్నము వజ్రము. తులారాశి వారు చాలా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు, మర్యాదగా ప్రవర్తిస్తారు, మధ్యవర్తులుగా చక్కగా ఉపయోగపడతారు. వీరికి వారించడం అంటే చాలా ఇష్టము. వీరు చక్కని తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ తులారాశి వారికి ఉన్నటువంటి వింత లక్షణము, కొంచెం సేపు ఎంతో ప్రశాంతంగా ఉంటారు, అంతలోనే మనశ్శాంతి లేకుండా మాట్లాడుతూ గొడవ చేస్తూ ఉంటారు. వీరు మంచి గొంతు కలిగి ఉంటారు, మంచి శ్రావ్యమైనటువంటి గొంతును కలిగి ఉంటారు. కఠినమైనటువంటి విషయాన్ని, అభిప్రాయాన్ని ఎంతో మృదువుగా చెప్పగలరు. ఈ రాశివారు, తులారాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు గొడవ లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకాలని ఆశిస్తుంటారు. జనములోనూ గుంపులలోనూ సంచరించటము వీరికి ఇష్టము ఉండదు. వీరికి తిండి చాపల్యము ఎక్కువ. ఈ రాశివారు ఒకప్పుడు ఎంతో శ్రమిస్తారు. పగలనక రాత్రనక విపరీతముగా శ్రమిస్తారు. అంతలో విశ్రాంతి తీసుకోవాలని అనిపించి ఇంకేమీ చేయరు. లోకం కోసమైనా సరే కదలరు. విశ్రాంతి విశ్రాంతి, అంతా విశ్రాంతే. ఈ లక్షణం వల్ల వీరికి ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి శ్రమ, విశ్రాంతి సమానంగా ఇవ్వడం వల్ల వీరు ఆరోగ్యము చాలా బాగుంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటారు. వీరు కష్టాల్ని, సుఖాల్ని ఒకే రకమైనటువంటి దృక్పథంతో చూస్తుంటారు. అంతర్లీనంగా వీరికి వేదాంత ధోరణి ఉంటుంది, వేదాంతపరమైన ఆలోచనలు ఉంటాయి. వీరికి చదవడం అన్నా, సంగీతం వినడం అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడే మనుషులంటే వీరికి చాలా ఇష్టము. ఎడ్డెమంటే తెడ్డెమనడం వీరికి ఉన్నటువంటి మరో లక్షణము. ఫలానాది బాగుందంటే బాగలేదు అంటారు. అసహనంగా ప్రవర్తించే మనుషుల్ని వీరు సహించగలుగుతారు. కానీ అనాలోచితంగా ప్రవర్తించే మనుషులంటే వీరికి గిట్టదు. ఈ తులారాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు. తులాదండంలాగా అటూ ఇటూ ఊగిసలాడటం వీరికి అలవాటు. ఈ విషయాన్ని వీరు ఒప్పుకోరు. అంతేకాదు, ఈ విషయముపై వీరు ఎంతోసేపు వాదిస్తారు. వీరికి గొప్ప చూపించుకోవడం, ఆవేశంగా ప్రవర్తించడం చేత కాదు. వ్యాపారాల్లో వీరు నిజాయితీగా ఉంటారు, చిత్తశుద్ధితో ప్రవర్తిస్తుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడడం కన్నా బాగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఇష్టము. మూత్రపిండాల విషయంలో ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా లోతుపాతుల్ని తరచి చూడటం వీరికి అలవాటు. వీరు ఎండ, చలిని భరించలేరు, బాధపడుతుంటారు. దేవ బ్రాహ్మణ భక్తి గలవారు, సంచార ప్రియులు. ఈ తులారాశి వారు సహజంగా 2 పేర్లు గలవారుగా ఉంటుంటారు. పొట్టివారు, క్రయ విక్రయాల్లో నేర్పరులు, ధీరులు,
దయలేని వారు కారు, నిష్పక్షపాతంగా ఉంటారు. వీరు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. లలిత కళలందు అభిరుచి, విలువగల వస్తువులన్న వీరికి చాలా ఇష్టము. వీరు దయార్ద్ర హృదయులు, దాన ధర్మాలు చేస్తారు, సౌమ్యులు, శాంతి ప్రియులు, ఆలోచనాశక్తి, విమర్శనాశక్తి కలిగి ఉంటారు. మంచి సలహాలు ఇవ్వగలరు. తాము చెప్పిన దానిని ఇతరుల చేత ఒప్పించడంలో నేర్పరులు. తులారాశి వారిలో ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఈ రాశి వారికి గోచార రీత్యా గురుగ్రహము సంవత్సరారంభం నుండి 14 జూలై 2015 వరకు రాజ్యస్థానమైన కర్కాటక రాశి యందు, తదాది సంవత్సరాంతము వరకు లాభస్థాన సింహరాశి యందు సంచరించును. శనిగ్రహము సంవత్సర శాంతము వృశ్చిక రాశిలో ద్వితీయ స్థానములో సంచరించును. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి 29/1/2016 వరకు సింహ మీనరాశులలో వ్యయ షష్టమ స్థానమునందు, తదాది వత్సరాంతం వరకు సింహ కుంభరాశులలో లాభ పంచమ స్థానములలో సంచరించును. జన్మాత్తు గురు సంచారము 10లో, ఈ యొక్క గురువు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల గురువు రాజ్యస్థాన సంచారం వలన ధనధాన్యములకు కొరత, ధన నష్టము, వృధా ప్రయాణములు, బంధుజన విరోధము, మిత్రులచే శత్రుత్వము, తమ మాటకు విలువ లేకపోవుట, వృత్తి వ్యాపారములందు కలహములు, అభివృద్ధి కలుగకపోవుట, విద్యార్థులకు నిరాశ కలుగును. జన్మాత్తు గురు సంచారము 11లో. దీనివల్ల యశోవృద్ధిర్బలం తేజస్ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధిరేకాదశే గతే గురువు. కీర్తి, వృద్ధియు, శరీరమందు బలము, ఆరోగ్యముగా ఉండుటయు, సర్వకార్యములు అగుటయు, సర్వత్రా విజయము సిద్ధించుట, సుఖమును, శత్రువులను జయించుటయు, మాతృసిద్ధియు, అవివాహితులకు వివాహమగుట, వ్యాపారమందు లాభము, ఉద్యోగస్తులకు ఉద్యోగమందు వృద్ధియు, విద్యార్థులకు శుభఫలితములు కలుగును. తలచిన కార్యసిద్ధి, శాంతి సౌఖ్యములు కలుగును. ఈ తులారాశి వారికి జన్మాత్తు శని 2వ ఇంట్లో సంచారం చేయడం వల్ల కార్యహాని, మనస్తాపము, హృదయతాపము, దాయాదులతో, బంధువులతో అనవసరమైనటువంటి కలతలు, కార్యములందు విఘ్నములు, అవమానము, ధనహాని కలుగుచుండును. వీరు శని పూజ, జపము, స్తోత్రము చేసి, తైలాభిషేకము చేసి, లోహపాత్ర, నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఛత్రము, గొంగళి దానము చేసిన శుభప్రదముగా ఉండును. ఈ రాశివారికి ధననాశము, నేత్రబాధ, శత్రువృద్ధియు, శత్రుభయము, కార్యవిఘ్నము, అన్యస్థల ప్రయాణము, అనవసర వైరము, అవమానములు మరియు శత్రువుల చేత కొంత భూలాభ ప్రాప్తియు, అధిక శ్రమ కలిగినను శత్రువులపై పైచేయిగా ఉండుటయు కలుగును. జన్మాత్తు రాహు 12లో సంచరించడం వల్ల పశు సంపద వృద్ధి నొందుట, నూతన వస్త్ర లాభములు, భార్యా పిల్లలతో సంతోషము, కోరికలు సిద్ధించుట, ఆశించిన ఫలములు కలుగుట వలన మానసిక ఉల్లాసము, శత్రువులపై విజయము, మృష్టాన్న భోజనము ఇత్యాది శుభములు కలుగును. జన్మాత్తు కేతు సంచారం 6లో జరుగుట వలన ధైర్యయుక్తమైన బుద్ధియును, శత్రువులు నశించుటయు, సుఖ సంతోషములు కలుగుట, గో భూలాభ ప్రాప్తి కలుగుట, అయినను కొంత అనానుకూలత కారణంగా ధననాశనము, నేత్రబాధ, శత్రుభయము, కార్యవిఘ్నములు కలుగుచుండును. జన్మాత్తు కేతు సంచారం 5లో ఉండుట వలన 5లో సంచరించేటువంటి సందర్భంలో పుత్రులతో విరోధము, రాజసత్కారము, సకాలమునకు భోజనము లేకుండుట, అందరికీ అండగా ఉండుట, సుఖభోజనము, వస్త్రములు మొదలగు లాభములు కలుగును. ఈ తులారాశి వారికి మన్మథనామ సంవత్సరములో గురుడు ఉగాది నుండి జూలై 14 వరకు
10వ ఇంట రజతమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతయు 11వ ఇంట సువర్ణమూర్తిగాను, శని వత్సరమంతయు ధనస్థానమున రజతమూర్తిగాను, రాహుకేతువులు ఉగాది నుండి 29 వరకు 12, 6 స్థానముల యందు లోహమూర్తులుగాను, తదుపరి సంవత్సరమంతయు 11, 5 స్థానముల యందు లోహమూర్తులుగాను సంచరింతురు. ఈ రాశివారికి గురు సంచార బలము సంవత్సర ఆరంభమున ఒక మోస్తరుగా ఉన్నను, సంవత్సరమంతయు గడిచిన కొలది స్థాన మార్పుచే యోగదాయకముగా ఉండును. శని ద్వితీయ స్థాన సంచారము మరియు రాహుకేతువుల సంచారము మిశ్రమ ఫలితదాయకములు. విద్య, వైద్య, విజ్ఞానిక రంగములలోని మేధావులు నిత్య కృషివలులకు యోగకాలము. విద్యార్థులకు చాలా శుభ సమయము. శ్రమ పట్టుదలలచే సత్ఫలితాలను పొందుతారు. ఇంకా శని సంచార ప్రభావముచే అధిక ప్రయాణములు, వృధా ఖర్చులు, అకారణ విరోధాలు, ప్రతి పనిలో ఆటంకములతో పూర్తి అగుట, స్థిరాస్తి క్రయ విక్రయాలు, గృహ నిర్మాణ ఆలోచనలు ప్రస్తుతమునకు వాయిదా వేయుట మేలు. గృహ నిర్మాణ ఆలోచనలు ప్రస్తుతానికి వాయిదా వేయడం మేలు. శత్రువులు మిత్రులుగా అభినయిస్తారు. అధిక ధన వ్యయమునకు, ధన నష్టమునకు కారణముగా నిలుస్తారు. మెలకువ వహించవలెను. విద్యార్థులకు దూరదేశ ప్రయాణముల కంటే దేశవాళీ విద్యయే ఉత్తమము. విదేశీ ప్రయాణములు అనుకూలత లేదు. అస్థిమితములైన భావములు, నిలకడలేని అనాలోచిత నిర్ణయాలు ప్రభావాన్ని చూపిస్తాయి. విలువైన అధికారము గల ఉద్యోగ ప్రయత్నము చేయని వారికి కష్టసాధ్యము కాని అసాధ్యము కాదు. ఉద్యోగులు కార్యాలయములలో తమ స్థానము ఎడల అసంతృప్తిని కలిగి ఉంటారు. స్థాన మార్పిడులకై ప్రయత్నించురు. రాజకీయ ప్రమేయములు చీకాకును కలిగిస్తాయి. పెద్దవారి ఆరోగ్య విషయమున శ్రద్ధ చూపవలసి ఉండును. ఈ తులారాశి వారికి రుణభారములు కొంతమేర తగ్గి ఆర్థిక వికాసము కలుగుతుంది. కొన్ని సందర్భములలో సదాలోచనలు నిరర్ధకములు అవుతాయి. నిరుత్సాహము కలుగుతుంది. రాజకీయ నాయకులకు సొంత ఇంట్లో పోరు, న్యాయ కోవిదులకు, విద్యా, వైద్య, వైజ్ఞానిక రంగములలోని అధికారులకు ప్రోత్సాహకర కాలము. అన్ని రకముల వ్యాపారులు కూడా కడు మెలకువతో వ్యవహరించుట జయము. కోళ్ళు, మత్స్య, సుగంధ, ఫ్యాన్సీ వ్యాపారులకు మంచి కాలము. నట గాయకులకు కూడా కష్టకాలమునకు తగిన ఫలితము లభించగలదు. మాట తొందర మాత్రము ఈ తులారాశి వారికి మాట తొందరపడుట పనికిరాదు. తద్వారా కొన్ని లభించినటువంటి అవకాశములు చేయి దాటిపోయేటువంటి అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. 5, 7, 9 తేదీలు సంఖ్యలు. 5, 7, 9 తేదీలు సంఖ్యలు బుధ, శుక్ర, శనివారములు కలిసిన మరింత యోగదాయకము. శనైశ్చర, రాహు, కేతు జపములు చేయించిన మంచిది. శనిదేవునికి, రాహుకేతువులకు జపములు, క్షీరతర్పణములు, హవనములు చేయించిన వీరికి దోషములు తొలగును. దుర్గా, చండీ సప్తశతి పారాయణలు, హోమములు చేయించుట ఉత్తమం. స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రదోష కాలమున శివదర్శనము చేయుట శుభము. రామనామ జపము నిత్యము మననము చేయుట విశేష ఫలదాయకముగా ఉండును. ఈ యొక్క తులారాశి వారికి రామనామ జపము చేయుట ఎంతో శ్రేయస్కరము. సకల బాధల నుండి కూడా నివృత్తి కలుగును. సత్సంకల్పములు కలుగుతాయి. పరోపకార బుద్ధి కలిగి ఉంటారు. ఆరోగ్య విషయమున జాగ్రత్తలు పాటించవలెను. కుటుంబ వాతావరణం కొంత అసౌకర్యము కలుగును. ఏప్రిల్ నెల తరువాత ఉద్యోగులకు, ప్రభుత్వాధికారులకు కాల పరీక్ష, స్థిరాస్తుల విక్రయానికి ప్రయత్నిస్తారు. కోపతాపాలు అదుపునందు ఉంచుకోండి.
మాసారంభమున తీర్థయాత్రలు, సద్గురువుల ప్రవచనములు ప్రభావితం చేస్తాయి. బంధుమిత్రుల సమాగమము, గురు సమానులైన వారి యొక్క ఆశీర్వచనములు లభిస్తాయి. ఇష్టార్థ లాభము, నూతన వస్త్ర వస్తువులు కొనుగోలు చేయుదురు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. స్త్రీ సంతానమునకు వృద్ధి, శుభవార్త శ్రవణము, స్థానభ్రంశము. జూన్ తరువాత శత్రురోగ భయము, మనోవ్యాకులము, శక్తి సామర్థ్యములకు, ఆలోచనా శక్తికి పరీక్షాకాలము. కొన్ని సమస్యలను బలప్రయోగం వలన కాక సహన శాంతములతో పరిష్కరించగలమని గ్రహించండి. కుటుంబమున కొంత అసౌఖ్యము కూడా ఉంటుంది. జూలై నెల నుండి ఆప్తుల కొరకు శ్రమపడుతుంటారు. సోదర బంధుమిత్రులతో నూతన విభేదములు తలెత్తగలవు. పశుధన నష్టములు, ప్రభుత్వోద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనసులు. తదుపరి ఉద్యోగులకు అప్రయత్న పదోన్నతి, తద్వారా స్థానచలనములు. జాయింట్ వ్యాపారులకు ఇష్టసిద్ధి. శ్రమైక జీవనము ఉన్నను సత్ఫలితములు పొందగలరు. కొన్ని స్పర్ధలు ఉన్నప్పటికీ సర్దుకుని ముందుకు సాగుతారు. ఈ తులారాశి వారికి వృత్తి వ్యాపారాదులు సక్రమముగా జరుగుతుంటాయి. అన్ని రంగంలో ఎందునూ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల నుండి ఈ రాశి వారికి అన్ని రంగముల ఎందునూ కూడా అనుకూల వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు పై అధికారులతో సదవగాహనలు ఉంటాయి. ఇష్టపూర్వక బదిలీలకు యత్నించువారు సఫలము కాగలుగుతారు. అక్టోబరు ఆరంభమున బంధుమిత్రాదులతో స్వల్ప విరోధములు కలుగు సూచనలు కనిపిస్తున్నాయి. మాసం గడిచే కొలది సర్దుకుంటాయి. ఒక కార్యక్రమమునకు విశేష స్పందన లభిస్తుంది. అన్ని రంగముల వారికి నవంబరు నెలలో పరీక్షాకాలంగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి, సంతోషము, ధైర్యము. సోదర సోదరీ గణములతో మనస్పర్ధలు మాయమై స్నేహస్తం అందిస్తారు. డిసెంబర్ నెల తర్వాత సోదర సోదరీమణులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వారు స్నేహహస్తాన్ని అందిస్తారు. విద్యార్థులకు కృషి విఘ్నములు, చదువుయందు ఆసక్తి లేకుండుట జరుగుతుండును. జనవరి నెల తరువాత కడుపునందు ఒక మోస్తరు శస్త్రచికిత్సలు సూచితము. స్త్రీలకు కూడా అనారోగ్య సూచనలు కలవు. గత మాసమునందరి పెట్టుబడులు ప్రస్తుతము ఫలిస్తాయి. పుణ్యనది స్నానయోగము. ఫిబ్రవరి నెల తరువాత పుణ్యనది స్నానయోగము, మంచి వస్త్రములు ధరించవలనటువంటి సంకల్పము, పరోపకార బుద్ధి. కోర్టు సంబంధ వ్యవహారముల యందు అస్పష్టతగా ఉండును. మాతృమూలకమైన ధనలాభము, వారసత్వ సంపదకై చేయు ప్రయత్నములు ముందడుగు వేస్తాయి. కుటుంబ వాతావరణము స్నేహపూర్వకముగా ఉంటుంది. శుభకార్యములకు హాజరగుట, స్వయంగా ఆచరించుట జరుగుతాయి. మిశ్రమ ఫలితాలు, క్రమేణా నిలబాటు, ప్రతి వ్యవహారమందు కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది మన్మథరామ సంవత్సరములో తులారాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.